జాతీయ దినోత్సవాలను మనం జరుపుకోవడం ద్వారా మనలో దేశభక్తి పెంపొందించాలి. దేశభక్తితో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. సో తద్వారా మీరందరూ కూడా ఇక్కడ మనం ఎందుకు ఈ స్కూల్లో చేరాము అనేది మీకు అందరూ తెలుసుకొని ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క ఆశయాలు ఉంటాయి, వాళ్ళు కూడా కొంత మీ గురించి కొన్ని కళలు కని ఉంటారు. అటువంటి కళలను సాకారం చేసే విధంగా ఈ క్రమశిక్షణ అలవర్చుకొని మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీకు మరియు మీ పేరెంట్స్కి మీకు మీ పేరెంట్స్కి అని మన పాఠశాలకి మీ ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకొని రావాలి. అందుకు అనుగుణంగా మీరంతా కూడా ప్రతిరోజు కృషి చేయాలి. మీకు ప్రతిరోజు మేము చెప్తూనే ఉంటాం, మీరు వింటూనే ఉన్నారు. చాలా బాగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ వీ నీడ్ సమ్ ఇంప్రూవ్మెంట్. ఇంకా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను, ఇంత డిసిప్లైన్డ్గా ఎంత బాగా చేశారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ది సేమ్ డిసిప్లైన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ ఆల్సో. పర్సనల్ లైఫ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మనం స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం. అలా ఉన్నప్పుడు మనల్ని ఇంకొకరు గైడ్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. సో నాకు ఇచ్చిన 2 నిమిషాల టైం అయిపోయింది. నేను మళ్ళీ మీతో మాట్లాడుతూనే ఉంటాను. ఐ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. థ్యాంక్ యూ అనండి. మీద ఉన్న వాళ్ళకి, బిలవుడ్ స్టూడెంట్స్కి అయితే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తుంది. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15th చేసుకుంటాం. ఆ దినానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే స్వాతంత్రం పొందాము, ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వాతంత్రాన్ని అనుభవించాలి. స్వాతంత్రం అనుభవించడం అంటే బానిసత్వం కాదు. ఏ అలవాటుకు బానిస అయిపోయి భారతదేశం నేను స్వాతంత్రం పొందుకున్నాను అంటే దట్ ఈస్ నాట్ ఇండిపెండెన్సీ. ఈరోజు చాలామంది తాగుడుకు బానిస అయిపోయారు, చాలామంది స్మోకింగ్ బానిస అయిపోయారు, చాలామంది లాబింగ్స్కి బానిస అయిపోయారు, జూదానికి బానిస అయిపోయారు, చాలామంది ఇంకా లంచానికి బానిస అయిపోయారు. దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ పీపుల్, దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ది ఇండిపెండెన్సీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళు అనుభవించడం లే. సో అది ఆ దినానికి ఉన్న ప్రాముఖ్యత. మరి రిపబ్లిక్ డే, ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఈ దినానికి ఉన్న ప్రాముఖ్యత ఏం తెలుసా? ఎందుకు గణతంత్ర దినోత్సవం కూడా చేసుకుంటాం? స్వాతంత్ర దినోత్సవం చేసే రోజుకి భారతదేశానికి చట్టాలు లేవు, నిబద్ధత లేదు, స్వాతంత్రాన్ని అనుభవించే సంతోషం మాత్రమే. అయితే గణతంత్ర దినోత్సవం వచ్చేటప్పటికి చట్టం ఉంది, నిబద్ధత ఉంది, ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాల్సినటువంటి ఒక సంకల్ప దినం ఇది. కాబట్టి పిల్లలు కూడా ఎందుకు చేసుకోవాలా, అన్ని ఇన్స్టిట్యూట్లు ఎందుకు చేసుకోవాలనంటే ఎవరి స్థాయిలో వాళ్ళు దేశానికి, దేశ చట్టాలకు, దేశ నిబద్ధతకు మనమందరం కూడా విధేయులు కావాలా, కట్టుబాటులోకి రావాలా. అర్థమవుతుందా? గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా దేశం యొక్క నిబద్ధతకు, భారతదేశానికి ఒక నిబద్ధత ఉంది. కాన్స్టిట్యున్సీలో ఆ నిబద్ధత రాశారు మన రాజ్యాంగంలో. ఏంది? ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి ఏ మార్పు కూడా భారతదేశ కాన్స్టిట్యున్సీలో కానీ, భారతదేశ ప్రభుత్వ విధానాల్లో కానీ, భారతదేశ పాలసీస్లో కానీ దేంట్లో రాకూడదని రాశారు ప్రియాంబుల్స్లో. అర్థమైందా? కాబట్టి అదే మన దేశం యొక్క నిబద్ధత. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రయోజకరమైనటువంటి ప్రజలంగా మనం రూపుదిద్దబడాలి. స్టూడెంట్స్గా మీరు కూడా ఈ నిబద్ధతలో ముందుకు సాగడానికి సంకల్పం చేసుకోవాలి. అదే గణతంత్ర దినోత్సవం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. విశ్వ తిరంగా ప్యారా झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तनु मन सारा, मातृभूमि का तनु मन सारा, झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा
जय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। जवानों का बैलों का मस्तानों का इस देश का यारों इस देश का यारों क्या कहना ये देश है दुनिया का कहना। मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी। आगे बाजे చెప్పినా కదా నాకే आजा आजा जिंदा शोनियां के तले आजा जली वाले नीले आसमान। Hey, good catch! चक दे इंडिया चक दे इंडिया वंदे मातरम
మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. సత్య శ్యామల మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మనందరి కోసం. ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో నమస్కారం మాస్టారు. సేరువైనా సేను దూరాలే పిల్లలు, ఈ ప్రశ్నకి మీలో ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరావు ఆగిపో. నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. సాగేనా జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. సిగ్గుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. నీ పేరంలో తేరాలంటే నువ్వెదురు చూడాలిగా. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే. వెళ్ళి తాగో. పోదు పోదు గుండె మాటల్లోనా మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. ఉంటున్నా నానే 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 తేరా నానే 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 నా తారా తారా తారే రారే తారా రారా. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను. భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేం. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు.
అవే ఉన్నాయి ఒకసారి చూసి Hey!